హాస్పిటల్ నుంచి చరణ్‌ని డిశ్చార్జ్ చేస్తారనమాట. ఇక చరణ్ ఏమో వీల్ చైర్‌లో కూర్చునుంటాడు. ఇక హాల్‌లో అందరూ ఉంటారు. ఇక సుమలత పల్లవి మీద ఫైర్ అవుతూ ఉంటుంది. నా కొడుక్కి ఈ గతి పట్టింది నీ వల్లే పల్లవి. అసలు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పో ఇంట్లో నుంచి. పోతావా లేదా? లేదంటే మెడ పట్టుకొని బయటికి గెంటుతాను అని సుమలత అంటూ ఉంటే, ఇక అప్పుడు పల్లవి అంటుంది, ఏంటి అత్తయ్య గారు, ఇది నా ఇల్లు. నేనెందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి? ఆ! మీరేమో బెదిరిస్తున్నారు మీ కొడుకుని తీసుకొని మీరు వెళ్ళిపోతారని. కావాలంటే మీరింట్లోంచి వెళ్ళిపోండి. నేనెక్కడికి వెళ్ళను. నేను నా భర్తతోనే ఉంటాను. పెళ్ళప్పుడు నేను ప్రమాణం చేశాను. నేను కష్టంలో అయినా, సుఖంలో అయినా నా భర్తతోనే ఉంటానని. అలాగే చరణ్ కూడా నాకు ప్రమాణం చేశాడు. ఇద్దరం అలాగే కలిసి ఉంటాము. ఎప్పటికీ కూడా కలిసే ఉంటాము. మీరు మావయ్యతోని కలిసి ఉంటానని ఎప్పటికీ ప్రమాణం చేయలేదా? సో, అలాగే నేను నా భర్తతో కలిసుంటాను. ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు. నేను ఇక్కడే ఉండి చరణ్‌ని బాగు చేసుకుంటాను. తనని మామూలు మనిషి చేస్తూ ఉంటాను అని చెప్పి అంటూ ఉంటే, ఒక్క వారంలో చేయగలుగుతావా అని చెప్పి అక్షత అంటుంది. వారంలో ఆయన్ని మామూలు మనిషి చేసి నడిపిస్తాను చూడండి అని చెప్పి అంటుంది పల్లవి. అలా చేయలేకపోతే అని చెప్పి అనగానే, మీరు చెప్పినట్టు చేస్తాను అత్తయ్య గారు అని చెప్పి పల్లవి అలా అంటూ ఉంటే, అప్పుడు సుమలత, సరే అయితే వారంలో నా కొడుకుని నువ్వు నార్మల్‌గా నడిచేలాగా నార్మల్ పర్సన్ చేయలేదనుకో, నేను చెప్పినట్టు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనగానే, సరే అత్తయ్య గారు, వారంలో నేను చరణ్‌ని నడిపించకపోతే, పరిగెత్తించకపోతే మీరు చెప్పినట్టుగా ఇంట్లో నుంచి నేను వదిలిపెట్టేసి చరణ్‌ని వెళ్ళిపోతాను శాశ్వతంగా అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటే, చరణ్ అలా చూస్తూ ఉంటాడు. సో, చూద్దాము మరి చరణ్‌కి, పల్లవికి మధ్యలో ఈ డిస్టెన్స్ దగ్గరవుతారా లేదా ఇద్దరు అనేది చూద్దాం కమింగ్ ఎపిసోడ్స్‌లో. ప్రోమోలో ఇక్కడి వరకే అండి చూపించింది. నచ్చితే లైక్ చేయండి.